ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే మా. సార్, ఇప్పుడు బాదం గురించి మాట్లాడేసుకున్నాము. ఇప్పుడు అందరి ఇంట్లో ఉండేది శనగపప్పు, శనగలు. దాని మెడిసినల్ యూజెస్ ఏంటి సార్? దీన్ని చెనక అని చెప్పేసి అంటుంటారమ్మా. సో నవధాన్యాలలో శనగలు ఒకటి, నవగ్రహాలకు ప్రీతిపాత్రమైనటువంటి 9 ధాన్యాల్లో శనగలు కూడా ఒకటి. సో భారతదేశంలో అనాదిగా కూడా మన దేశీయ సంప్రదాయాల్లో మరి పురాతన కాలం నుంచి కూడా అది ఆధ్యాత్మిక పరంగా దీన్ని వాడుతుంటారు, అదేవిధంగా ఔషధ పరంగా వాడుతుంటారు, ఆహార పరంగా వాడకడం కూడా కద్దు. కాబట్టి నవగ్రహాల్లో కూడా బృహస్పతికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యంగా చెప్తుంటారు. అదేవిధంగా ఆంజనేయ స్వామికి పరమ పవిత్రమైనటువంటి ఇష్టమైనటువంటి పదార్థంగా భావించేసేసి మరి నైవేద్యంగా కూడా ఆంజనేయ స్వామికి ఈ శనగ గుగ్గులను పెట్టడం కూడా భారతదేశంలో ఒక ఆచారంగా వస్తుందండి. సో ఇవన్నీ ఆధ్యాత్మిక నాణ్యానికి ఒకవైపు. రెండవది ఆలోచన చేస్తే ఔషధంగా కూడా అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతుంది. ఇందులో పోషకాంశాలు ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫైబర్ ఉంది, తర్వాత ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే కాల్షియము, ఐరన్, మెగ్నీషియము, ఫాస్ఫరస్, సో ఇవన్నీ ఉన్నాయండి. సో శరీర పోషణకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇవన్నీ ఇంచుమించు ఎక్కువ మందికి తెలిసినటువంటివి. కాబట్టి ఔషధంగా ఏ వ్యాధులకి దీన్ని వాడుకోవచ్చు కూడా చెప్తాను చూడండి. యాక్చువల్గా వీటిని బెంగాల్ గ్రామ్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. అదేవిధంగా రెండవ పేరు సర్వసాధారణంగా చిక్ పీ అనేటువంటి పేరు పిలుస్తుంటారు. చిక్ పీ యాక్చువల్గా ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా చాలా మందికి తెలియదండి. ఎందుకు వచ్చిందో బ్రీఫ్గా చెప్తాను చూడండి. పూర్వకాలం చికెన్ పాక్స్, అంటే ఈ మధ్య కాలం కూడా వస్తుందండి, ఇప్పుడు పూర్వకాలం ఎక్కువ వచ్చేది చికెన్ పాక్స్ అనేటువంటి జబ్బు, అమ్మవారు అని చెప్పేసి అంటుంటారు. సో బొబ్బలు వచ్చేవి, చర్మం అంతా, ఒళ్ళంతా. సో శనగలంత సైజు వచ్చేవి అనమాట. శనగల్లాగా శనగల సైజు వచ్చేటువంటి పేరుతో వాటిని చూసేసి దీన్ని కంపేర్ చేసి ఇలా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు చిక్ పీ అని చెప్పడం అలవాటు పడ్డారు. అందుకే యాక్చువల్ చికెన్ పాక్స్ కు దీనికి సంబంధం లేదు, పేరు అలా వచ్చిందండి. కాబట్టి చిక్ పీ అనేటువంటి పేరు ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఈ యొక్క శనగలు తర్వాత శనగపిండి ఔషధంగా ఎలా వాడుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొటిమల సమస్య ఎక్కువ మందిని వేధిస్తూ, పీడిస్తూ, ఇబ్బంది పెడుతూ చాలా మానసికమైనటువంటి ఇబ్బంది కూడా గురి చేస్తూ ఉంటుంది. మొటిమల సమస్య వల్ల 10 మందికి పోవాలన్నా కానీ చాలా మంది కొంచెం మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీన్ని యవ్వన పిటికలు అని చెప్పేసి అంటుంటారు. అంటే యవ్వన దశలో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్య, యవ్వన దశ అంటే యంగ్ ఏజ్ లో వచ్చేటువంటి సమస్య. కాబట్టి దీనికి తగినంత శనగపిండి తీసుకొని శనగ పప్పు మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసి అందులో నిమ్మరసము, పాలు కలిపేసేసి క్రీమ్ లాగా తయారు చేసుకొని ఫేస్ అంతా అప్లై చేసి ఒక అరగంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటున్నారు. అంతే, చాలా ఈజీ మెథడ్, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందండి. జస్ట్ ఫేస్ ప్యాక్ శనగపిండితో తయారు చేసినట్టు. సో ముఖం మీద ఉన్నటువంటి ఈ మొటిమలు తగ్గిపోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా, సౌందర్యవంతంగా తయారవుతుంది. భవిష్యత్తులో ముఖం మీద గుల్లలు కానీ, మచ్చలు కానీ, తర్వాత ముఖం మీద ఇతర అనారోగ్యమైన పరిస్థితులు కానీ ఏం లేకుండా చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఉంటుంటుంది. అది ఈ యొక్క శనగపిండిని ఈ విధంగా వాడుకోవడం వల్ల ప్రత్యేకంగా పనిచేస్తుంది. అట్లే చుండ్రు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. అవునా సార్? చాలా మందికి తెలియదు. ఈ చుండ్రుకి ఏం చేయాలంటే ఒక 100 ml పెరుగు తీసుకోవాలి. 100 ml పెరుగులో కాస్త పులిసినటువంటి పెరుగు అయితే మరీ మంచిది. పెరుగు తీసుకొని అందులో ఈ యొక్క శనగపిండి ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ ఈ యొక్క మెంతి పొడి రాత్రి ఆ విధంగా 3 కలిపేసేసి ఉదయం దాకా నానించేసి ఆ పదార్థం అంతా బాగా కలిపేసేసి ఈ తల భాగం నుండి స్కాల్ప్ అంతా అప్లై చేసేసి 1 గంట ఆగిన తర్వాత తల స్నానం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయండి. వారంలో కేవలం 2 సార్లు చేస్తే సరిపోతుంది. సో వేధించి, పీడించి, రకరకాల మందులకు కూడా లొంగనటువంటి చుండ్రు కూడా ఈ నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా అదుపులోకి వస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని తీవ్రత తగ్గిన తర్వాత కావాలంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి కూడా ఈ విధంగా చేస్తుండడం వల్ల మళ్ళీ ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల కలుగుతాయి. అంతేకాకుండా ఈ యొక్క శనగపిండి మరికొన్ని జబ్బులు కూడా పనిచేస్తుందండి. ఎలాగంటే ఆడవాళ్ళలో అధిక ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. సో చాలా ఇబ్బంది పడుతుంటారండి, శారీరకంగా అసౌకర్యంగా ఉంటుంది. సో మనస్సు కూడా పాపం కకాకుల వికలం అయిపోతుంటుంది.
సో డేట్ వచ్చేసరికి విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుంటుంది. ఉమ్, సో ఇలాంటి వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వైద్యులు సూచించిన మేరకు వాళ్ళకి చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా ఆడవాళ్ళలో బైస్ట్కి సంబంధించినటువంటి ఋతుస్రావ సమస్యలు తగ్గిపోతాయండి. ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోతుంది అనమాట. ఉమ్, ఎలాగంటే ఒక 25 గ్రామ్స్ శనగపిండి తీసుకోవాలి. ఉమ్, 25 గ్రాముల శనగపిండిలో దాదాపు ఒక 10 నుంచి 15 గ్రాములు బెల్లం పొడి కలుపుకోవాలి. ఉమ్, ఒక పావు స్పూను జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి. ఉమ్, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఉమ్, రోజు ఉదయం పూట పరిగడుపున ఉమ్, ఆ యొక్క పదార్థంలో కాస్త నెయ్యి కలుపుకొని తీసుకోవచ్చు. ఉమ్, లేకపోతే ఆ పదార్థాన్ని కాస్త పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. ఉమ్, ఈ విధంగా రోజు ఒక్కసారి తీసుకోవడం వల్ల ఉమ్, చాలా త్వరగా అండి, ఉమ్. కొంతమందిలో అయితే వితిన్ 2 days లో తగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, కాబట్టి ఈ శనగపిండిని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శనగపిండి, బెల్లము, జీలకర్ర ఉమ్, మరి తేనె కానీ నెయ్యితో కానీ కలిపి కానీ లేకపోతే పాలలో పాలలో. కలుపుకొని తీసుకోవడం వల్ల మరి ఓవర్ బ్లీడింగ్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఆ ఓవర్ బ్లీడింగ్ అయ్యేటువంటి తత్వాన్ని ఉమ్, వెంటనే తగ్గించేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఈ ఉమ్, విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మరి ఈ యొక్క శనగపిండి వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ఉమ్. కానీ చాలా మంది ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేయండి అంటారు కదా శనగపిండిని, మరి అది ఎంతవరకు సార్? కరెక్టేనండి. కాబట్టి ఇంటర్నల్ గా వాడుకునేటప్పుడు మరి ఈ యొక్క కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఒకటి. తర్వాత ఈ శనగల్లో ఉంటున్న కొన్ని రకాలైన పదార్థాలు మరి కిడ్నీస్ ఫిల్టర్ చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంతమందిలో యూరిక్ యాసిడ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మితంగా కొన్నాళ్ళ పాటు వాడితే సరిపోతుంది. కానీ ముఖ్యంగా కిడ్నీ సమస్య ఉన్నటువంటి వాళ్ళు, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అయితే వైద్యుల పర్యవేక్షణలోనే మరి ఇంటర్నల్ గా వాడుకోవాలండి. పైపూత మందుకు వాడుకోవడంలో ప్రాబ్లం ఉండదు. కానీ ఇంటర్నల్ గా వాడుకోవాలంటే ముఖ్యంగా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. మరి కిడ్నీ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి వైద్యులను సంప్రదించి వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళు ఫాలో కావడం మంచిదండి. సార్ ఇప్పుడు మనము ఎక్స్టర్నల్ అప్లై ఎలా చేసుకోవాలి, స్కిన్ డాండ్రఫ్ వీటి గురించి మాట్లాడుకుందాం. తినే విషయంలో ఇంటర్నల్ గా కిడ్నీస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలని చెప్పారు. కానీ శనగపప్పు డయాబెటిక్ వాళ్ళకి స్కిన్ కోసం వీటి కోసం కూడా హెల్ప్ అవుతుంది అంటారు కదా ఇంటర్నల్ గా తింటే. అందుకే అందరూ వాడుకోవచ్చండి. వాడుకోకూడనటువంటి వాళ్ళు చాలా తక్కువలో ఉంటారు. కాబట్టి శనగపిండికి అంత ప్రాధాన్యత ఉంది. దాంట్లో ప్రోటీన్స్ కూడా మంచిగా ఉన్నాయి. కాబట్టి మన వ్యాధి నిరోధక పెరిగేందుకు కూడా ప్రోటీన్ చాలా చాలా అవసరం. కాబట్టి రెగ్యులర్ గా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధాల్లో ఇది కూడా ఒకటండి. అంటే ఎంత బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే అంత బాగుంటుంది అంటారు కదా. ఎస్. సో ఈ ప్రోటీన్స్ కూడా 1 kg బాడీకి 1 గ్రామ్ ప్రోటీన్ అని చెప్పేసి అవసరము. కాబట్టి అంటే మనం ఈ శనగలను కూడా మాక్సిమం రోజుకి ఒక 20-30 గ్రామ్స్, మిగతా కూడా ప్రోటీన్స్ వాడుతుంటాం. కాబట్టి 20-30 గ్రామ్స్ శనగలని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే రోజు తీసుకోవచ్చు. ఫ్లోటింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, రెగ్యులర్స్ వాడుకోవచ్చు అండి. కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి. రెగ్యులర్ వాడుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి అందులో ఇంకోటి ఏమంటే యాజ్ ఇట్ ఈస్ గా వాడినప్పుడు కొంతమందికి బ్లోటింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆ శనగలు తిన్న తర్వాత కాస్త వాము నమిలి మిగిన, కాస్త సోంపు గింజలు నమిలి మిగిన, లేకపోతే 2 మిరియాలు నమిలి మిగిన ఆ బ్లోటింగ్ అంతేనండి. సింపుల్ అంతే. సో వాటి కోసం అని చెప్పేసి మెడిసినల్ వాల్యూస్ ఇట్లా మిస్ అయ్యే బదులు ఆ బ్లోటింగ్ సమస్యను తగ్గించుకోవాలంటే తిన్న తర్వాత నేను చెప్పిన పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చాలా మంది అవాయిడ్ చేస్తుంది. తింటే ఈ పప్పు తింటే నాకు బ్లోటింగ్ అవుతుంది, గ్యాస్ ఇష్యూ అవుతుంది అని చెప్పేసి మానేస్తారు, అవాయిడ్ చేసేస్తారు కదా. నా సలహా ఏంటంటే అలా అవాయిడ్ చేయకుండా నేను చెప్పినట్టు దానికి యాంటీడోట్ నేను చెప్పినట్టు పద్ధతి వాడుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, సో మంచి ప్రశ్న వేశారండి మీరు. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు కూడా ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ దివ్యమైన ఆహార ఔషధం కూడా చెప్పవచ్చు. మన దేహంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్లనే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఇతర అనేక జబ్బులు వస్తుంటాయి. వచ్చినట్టు జబ్బులు త్వరగా తగ్గకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. అలాంటి వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి పెరిగేదానికి ఈ శనగలని కనీసం సంవత్సరంలో ఒక 40 days నేను చెప్పినట్టు పద్ధతిలో సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగంటే రాత్రిపూట 200 ml వేడి నీళ్ళలో దాదాపు ఒక 10 to 20 గ్రామ్స్ అంటే దాదాపు ఒక 3-4 టీ స్పూన్లు శనగలు, ఒక 10 వరకు కిస్మిస్ అందులో వేసేసి ఉదయం వరకు నానబెట్టేసేసి, నానబెట్టిన తర్వాత ఉదయం ఆ పదార్థం అంతా కలిపేసేసి ఆ శనగలు కిస్మిస్ తినేసి మిగిలిన నీళ్లు తాగుతుండాలి. ఈ విధంగా 40 రోజులు రెగ్యులర్ గా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి సంవత్సరం అంతా కూడా మనకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకు శనగల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు, కిస్మిస్ ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు వాటి యొక్క ప్రభావం మనం సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ పద్ధతిలో వాడుకోవడం కూడా చాలా చాలా మంచిదండి. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.